బిడ్డను మింగేసావట్రా, నా బిడ్డను మింగేసావట్రా అమ్మా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బి సావవరం గ్రామం సిద్ధార్థ నగర్లో ఓ యువతి హత్యకు గురైన ఘోర ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే స్థానికంగా నివసిస్తున్న ఓలేటి పుష్ప 22 వివాహిత. ఆమె గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తరువాత షేక్ షమ్మా అనే యువకుడితో కలిసి గత 6 నెలలుగా అద్దె ఇంట్లో సహజీవనం చేస్తుంది. కానీ ఇటీవల షమ్మా మద్యపానం చేసి పుష్పను వ్యభిచారంలోకి తోలే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఆమె నిరాకరించినప్పటికీ అతని వేధింపులు తగ్గలేదు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి ఇదే విషయంపై వాగ్వాదం జరిగింది. నా మాట వినాల్సిందే అంటూ అతడు ఒత్తిడి చేశాడు. కానీ పుష్ప నిరాకరించడంతో షమ్మా ఆమెపై చాకుతో దాడికి దిగాడు. ఎడమ రొమ్ము మీద కాలిపై తీవ్రంగా గాయపరిచాడు. పుష్పను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె తల్లి గంగా సోదరుడిని కూడా గాయపరిచి అక్కడి నుంచి షమ్మా పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా పుష్ప ఘటనా స్థలంలోనే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజోలు సిఐ నరేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మా కోసం 2 ప్రత్యేక గాలింపు బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిజం చెప్పమంటే ఏడుతా చెప్తున్నాను నీ దగ్గర వద్దని దగ్గర నేను కొడుకు ముండిపోయింది. పాప కొడుకు ఉన్నదండి అక్కడ మీడియా దగ్గరకు వచ్చి దూరం అది ముందు నేను జాయిన్ చేస్తా స్టోరీ సారు నా సెల్లిసారి పోతా నా రక్తం